ప్రభువును ఆరాధించడానికి ముందుగా పరిశుద్ధమైన సీఎం పాఠశాల నుంచి సీఎం పాఠపుస్తకం నుంచి ఒక పాట మనం పాడుకుంటాం. ఆ సంఖ్య 177. పాఠం 177. అందరాము ప్రభు నిన్ను కొనియాడెదము, అందరాము ప్రభు నిన్ను కొనియాడెదము. మహాత్ముండవు పరిశుద్ధుడవు, మహాత్ముండవు పరిశుద్ధుడవు. బలి అయితివి లోకమును రక్షించుటకు, బలి అయితివి లోకమును రక్షించుటకు. అందరాము ప్రభు నిన్ను కొనియాడెదము, అందరాము ప్రభు నిన్ను కొనియాడెదము. అపారము నీ బుద్ధి జ్ఞానమెంతయో, అపారము నీ బుద్ధి జ్ఞానమెంతయో. సామాజుడవైన నీరు శక్తి గొప్పది, సామాజుడవైన నీరు శక్తి గొప్పది. సర్వలోకము నీదు వశమందున్నది, సర్వలోకము నీదు వశమందున్నది. అందరాము ప్రభు నిన్ను కొనియాడెదము, అందరాము ప్రభు నిన్ను కొనియాడెదము. గొప్ప కార్యములు చేయి సర్వశక్తుడా, గొప్ప కార్యములు చేయు సర్వశక్తుడా. చేయు దేవ నీవే గనుడవు, అద్భుతములు చేయు దేవ నీవే గనుడవు. శత్రువులను అణచునట్టి విజయశాలివి, శత్రువులను అణచునట్టి విజయశాలివి. అందరాము ప్రభుని కొనియాడెదము, అందరాము ప్రభు నిన్ను కొనియాడెదము. బండవైన ప్రభు మమ్ము స్థిరపరచితివి, బండవైన ప్రభు మమ్ము స్థిరపరచితివి. నీదు మార్గములు ఎంతో అగమ్యంబులు, నీదు మార్గములు ఎంతో అగమ్యంబులు. కుతంత్రము లేదు నీలో నీతిమంతుడవు, కుతంత్రము లేదు నీలో నీతిమంతుడవు. అందరాము ప్రభు నిన్ను కొనియాడెదము, అందరాము ప్రభు నిన్ను కొనియాడెదము. కృపాలుండవైన యేసు దయగల దేవా, కృపాలుండవైన యేసు దయగల దేవా. దయా కనికరములు గల దీర్ఘశాంతుడవు, దయా కనికరములు గల దీర్ఘశాంతుడవు. వేల వేల తరములలో కృపను చూపెదవు, వేల వేల తరములలో కృపను చూపెదవు. అందరాము ప్రభు నిన్ను కొనియాడెదము, అందరాము ప్రభుని కొనియాడెదము.
క్షమించెదవు మానవుల పాపములెల్లా, క్షమించెదవు మానవుల పాపములెల్లా. విరోధులకు ప్రేమ చూపు దయామయుడవు, విరోధులకు ప్రేమ చూపు దయామయుడవు. పాపములను దేశించెడు న్యాయవంతుడా, పాపములను దేశించెడు న్యాయవంతుడా. అందరాము ప్రభు నిన్ను కొనియాడెదము, అందరాము ప్రభు నిన్ను కొనియాడెదము. మహాత్ముండవు పరిశుద్ధుడవు, మహాత్ముండవు పరిశుద్ధుడవు. బలి అయితివి లోకమును రక్షించుటకు, బలి అయితివి లోకమును రక్షించుటకు. అందరాము ప్రభు నిన్ను కొనియాడెదము, అందరాము ప్రభు నిన్ను కొనియాడెదము. పాట సంఖ్య 213. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో, ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. పాప క్షమాపణ మనకిచ్చెను, మనల విమోచించే రక్తముతో. పాప క్షమాపణ మనకిచ్చెను, మనల విమోచించే రక్తముతో. జయము జయము మన ప్రభుకి, జయము జయము మన ప్రభుకి. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో, ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. ఆత్మ మందిర ప్రత్యక్షతను సగన్, నేత్రము తెరచెను యేసుని చూడా. ఆత్మ మందిర ప్రత్యక్షతను సగన్, నేత్రము తెరచెను యేసుని చూడా. ఆశ్చర్యకరుడు సదాకాలము, ఆశ్చర్యకరుడు సదాకాలము. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో, ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. ఘనత పొంద సదరాజ్యమునిచే,
స్వాస్థ్యము పొందవరసులమైతిమి, ఘనత పొంద సగరాజ్యము నిచ్చే, స్వాస్థ్యము పొందవరసులమైతిమి. ఓసన్నా ఓసన్నా విజయునికి, ఓసన్నా ఓసన్నా విజయునికి. భజింపరండి ప్రభు యేసుని, ఆత్మ సత్యములతో ప్రేమమయుని, పరమ తండ్రిని. భజింపరండి, గమును జయించే జీవితమునిచ్చే, స్వాస్థ్యము పొంద జగమును జయించే జీవితమునిచ్చే, శిల్వా శక్తి చే మనలను గాచేగా. స్తోత్రులర్పింతుము ముక్తిదాతకే, స్తోత్రులర్పింతుము ముక్తిదాతకే. భజింపరండి ప్రభు యేసుని, ఆత్మ సత్యములతో ప్రేమమయుని, పరమ తండ్రిని. భజింపరండి, సంగము ప్రభుని చేర తేరి చూచేగా, సదాకాలమాయనతో నుందానెప్పుడు. సంగము ప్రభుని చేర తేరి చూచేగా, సదాకాలమాయనతో నుందానెప్పుడు. సాగిల పడేదము సృష్టికర్తకే, సాగిల పడేదము సృష్టికర్తకే. భజింపరండి ప్రభు యేసుని, ఆత్మ సత్యములతో ప్రేమమయుని, పరమ తండ్రిని. భజింపరండి. చివరిగా 225 పాట సంఖ్య. పాట సంఖ్య 225 చివరిగా. చివరి చరణ పాడేటప్పుడు అందరం లేచి నిలబడి పాడుకుందాం. నీ స్తుతించే నీ స్తుతించేదను యేసు నామమును, భజించేదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని, నిత్యం నిత్యాన్ని స్తుతించేదను. స్తుతికి యేసే యోగ్యుడని, నిత్యం నిత్యం స్తుతి
స్తుతించెదను. ఆ ప్రభు కృపా ప్రేమ కనికరములు వర్ణింపనెవరికి తరమౌనా. ఆ ప్రభు కృపా ప్రేమ కనికరములు వర్ణింపనెవరికి తరమౌనా. పాపిని నన్ను రక్షించుటకై చూపెను ప్రేమన పారముగా. పాపిని నన్ను ప్రేమించుటకై చూపెను ప్రేమన పారముగా. నీ స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నీ స్తుతించెదను. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నీ స్తుతించెదను. పాపములన్నీయు బాపుటకై శాపములన్నీయు మాపుటకై. పాపములన్నీయు బాపుటకై శాపములన్నీయు మాపుటకై. ఏ పాప మెరుగని ఆపవనుందు శాపగ్రహీయై చావందెను. ఏ పాప మెరుగ ఆపవనుందు శాపగ్రహీయై చావందెను. నీ స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నీ స్తుతించెదను. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నీ స్తుతించెదను. శోధన కాలములయందున వేదన కాలములయందున శోధన కాలములయందున వేదన కాలములయందున నాదుడు యేసు మన తోడనుంద అంతామిగా మన చింతలకు. నాదుడు యేసు మన తోడనుంద అంతామిగా మన చింతలకు. నీ స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నీ స్తుతించెదను. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నీ స్తుతించెదను. ఎన్నలేని ప్రేమతో కౌగలించెను, ఎంచలేని మేలతో నన్ను నింపెను. ఎన్నలేని ప్రేమతో కౌగలించెను, ఎంచలేని మేలతో నన్ను నింపెను. మహామహుండు మహిమా ప్రధాను, మహిమాతో వచ్చును మేఘముపై. మహామహుండు మహిమా ప్రధాను, మహిమాతో వచ్చును మేఘముపై. నీ స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నీ స్తుతించెదను.
స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నీ స్తుతించెదను. రాజాదిరాజు ప్రభు యేసే దేవాది దేవుడు మన యేసే. రాజాదిరాజు మగు యేసే దేవాది దేవుడు మన యేసే. పరమందు దూతలు ఇహమందు నరులు పాడుడి ప్రభునకు హల్లెలూయా. పరమందు దూతలు ఇహమందు నరులు పాడుడి ప్రభునకు హల్లెలూయా. నీ స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నీ స్తుతించెదను. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నీ స్తుతించెదను. కూర్చోండి. ప్రభును ఆరాధించేదానికి ముందుగా పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి మాట ఆధారం చేసుకుని ప్రభును మనం ఆరాధిస్తాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనం మనందరం కలిసి చదువుకుందాం. ప్రకటన 19వ అధ్యాయం మొదటి వచనం. అటు తరువాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవగల దేవ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మీకు ఎంతో వందనాలు. నేను ఇప్పటివరకు పాటల ద్వారా మీ నామమును స్తుతించి కృపనిచ్చిన మీ ప్రేమను బట్టి కూడా స్తోత్రాలు. చదవ లేఖనాన్ని కూడా దీవించి రిచి వడ్డించి మాతో మాట్లాడు. ఎందుకలా చెవి గ్రహించే హృదయాన్ని కనిపించేయము. మీ పక్షం నిలబడుతున్న మీ దాసు ఒట్టి వాడిని బట్టి వాడిని ఒప్పుకుంటున్నాను. మీ రక్తంలో ప్రతి పాపమును కడిగి మీ నోటి బోరగా మాత్రమే వాడుకొనుమని చేరవచ్చిన మీ బిడ్డలను బట్టి స్తోత్రాలు. రావు నడిపించి నా దేవ సాయం చేయమని యేసు క్రీస్తు ప్రభువు అత్యున్నతమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచుంటున్నాను మా తండ్రి, ఆమేన్. ప్రభువును ఆరాధించుట ఎంతో గొప్ప భాగ్యం దేవుడు మనకిచ్చినటువంటిది. మరి ఈ సమయంలో ప్రభువును ఆరాధించేదానికి ముందు, ప్రభువును స్తుతించేదానికి ముందు పరిశుద్ధమైన గ్రంథంలో ఒక మాటను మనం ఆధారం చేసుకొని వాక్య వెలుగులో ప్రభువును మనము ఆరాధిస్తాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తున్నటువంటి ఒక మాట, అటు తరువాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. కాబట్టి చూసినట్లయితే ఎవరికి చెందినవి ఇవి? ఎవరికి చెల్లుతాయి? మన దేవునికి. ఎవరికంట? మన దేవునికే చెల్లును. కాబట్టి మరి ఏంటి దానికి చెల్లేది? మహిమ ప్రభావములు. మహిమ ప్రభావములు ఆయనకు చెల్లించాలా. మనం కూడుకున్నటువంటి ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఉదయకాలంలో ప్రభువు ఎందుకు మనము దేవుడి సన్నిధిలో చేరి వస్తూ వచ్చాం? ప్రభువును ఆరాధించాలి, ప్రభువును స్తుతించాలి. ప్రభువుకు చెల్లించడానికి వచ్చామా, ఆడుకోవడానికి వచ్చామా? చెల్లించడానికి వచ్చాము.
కాబట్టి మరి ఈ సమయంలో మనం చూస్తే ఇక్కడ రాబడిన మాట చూడండి, 19వ అధ్యాయము మొదటి 2వ భాగం రాయబడుతూ వచ్చింది. కాబట్టి ప్రభువును స్తుతించుడి. ప్రభువును ఏం చేయాలంట? స్తుతించుడి. ప్రభువును స్తుతించుడని 2 కింద రాయబడిన మాట. అక్కడ ప్రభువును స్తుతించుడి అని 2 కింద రాయబడుతూ వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా అనేటువంటి మాట మనకు కనబడుతూ వచ్చింది. ఈ హల్లెలూయా అనేటువంటి మాట హిబ్రూ నుండి మనకు భాష మన తర్జుమా చేయబడుతూ వచ్చింది. కాబట్టి హిబ్రూ భాషలో హల్లెలూయా. కాబట్టి మరి హల్లెల్లే, హల్లెల్లే అంటే స్తుతి అని అర్థం. హల్లెల్లే అంటే స్తుతి. హల్లెల్లే యా, హల్లెలూయా. హల్లెల్లే అంటే స్తుతి. యా అంటే ఎవరికి స్తుతి? యా అనగా యెహోవా దేవునికి. కాబట్టి మరి యెహోవా దేవునికి అనేటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి అందుకొరకే ఈ రకంగా మనము యెహోవాను స్తుతించుడి. కాబట్టి మరి ఈ మాటను ప్రభువును స్తుతించుడి అని మనము అనుబంధించవచ్చు. కాబట్టి చూసినట్లయితే హల్లెలూయా అనగా ఏంటి అర్థము? స్తుతి. యా అనగా యెహోవా. కాబట్టి స్తుతి ఎవరికి? ఇప్పుడు దేవునికి. కాబట్టి యెహోవా దేవునికి. అందుకొరకే అనగా యెహోవాను స్తుతించు లేక ప్రభువును స్తుతించుడి అనే మాట. హల్లెలూయా అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ప్రభువును స్తుతించుడి. కాబట్టి ప్రభు ఎందుకు స్తుతించాలి? మరి మనం ప్రభుని ఎందుకు మనము స్తుతించాలి? ప్రభుని ఎందుకు మనము ఆరాధించాలి? అందుకే చూసినట్లయితే ఆయన చెప్తా వచ్చినాడు. కాబట్టి మరి ప్రభువుని మీరు స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు ఆయనకే చెల్లునంట. ఎవరు చెల్లుతాయి? ఇప్పుడు ఆయనకే చెల్లును. కాబట్టి ఎందుకు అనగా మనం చూసినట్లయితే కాబట్టి మరి ఎందుకు మనం ప్రభువును స్తుతించాలి అనగా మరి భక్తులటువంటి వారు ఎందుకు ప్రభువును స్తుతిస్తూ వచ్చినారు అనేటువంటి ఒక మాటలు కొన్ని క్లుప్తంగా చూసుకుని ప్రభువును మనము ఆరాధిస్తాం. ఎందుకు ప్రభువును మనం స్తుతించాలి అనే దానికి చూస్తే మొట్టమొదటిగా నిర్గమకాండం 14వ అధ్యాయం. నిర్గమకాండం 14వ అధ్యాయం 31వ వచనం. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యములను ఇశ్రాయేలు చూసిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి నమ్మకముంచిరి. ఆయన చేసిన ఏ కార్యం అంటే ఇప్పుడు ఇది గొప్ప కార్యం. ఆయన చేసినటువంటి గొప్ప కార్యం, యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యములు. కాబట్టి ఆయన చేసిన గొప్ప కార్యం ఏంటిది? మరి ఆయన చేసినటువంటి గొప్ప కార్యం ఏంటి చెప్పండి? మనకంతా కూడా తెలిసినదే. కాబట్టి మరి ఆయన చేసినటువంటి గొప్ప కార్యం, ఆయన చేసినటువంటి గొప్ప కార్యము అనగా మనం చూసినట్లయితే ఏం చేస్తా వచ్చినాడంట? ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు, ఐగుప్తు యొక్క బానిసత్వంలో ఉన్నప్పుడు వారిని విడిపించుకొని తీసుకొని వస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో ఫరో యొక్క సేన కూడా వారిని తరుముకుంటూ వారి వెనకాలనే వస్తూ వచ్చింది. అలాంటి సమయంలో వారు ఎంతో భయంలో ఆందోళనలో వారు ఉంటా వచ్చినారు. ఆ టైంలో ఏం జరుగుతూ వచ్చిందంట చూడండి. ఒక సందర్భంలో చూస్తే వారెంతో భయంలో ఉన్నారు, కలవరంలో ఉన్నారు. కాబట్టి మరి చూస్తే మరణానికి వాళ్ళంటా వచ్చినారు. ఏమన్నారంట? 10వ వచనంలో మనం చూస్తే ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతట వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులోని బయటకు రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? చాలు. చూస్తే వారు ఎక్కడున్నారంట? భయంలో ఉన్నారు. ఎందుకు వారికి వచ్చిన భయము? ఫరో సైన్యం వెనకాల ఉంటా వచ్చింది కనుక వారికి భయపడుతూ వచ్చారు. అంతేకాదు ఈ అరణ్యములో మమ్మల్ని చంపుటకు తీసుకుని వచ్చేవా అంటే వారు ఏ భయంలో ఉన్నారంటే ఇప్పుడు మరణ భయంలో ఉంటా వచ్చినారు. అలాంటి టైంలో వారు దేవునికి ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మోషే కూడా ప్రార్థన చేస్తూ వచ్చింది. ఆ టైంలో ఏం జరుగుతూ వచ్చింది? 14వ అధ్యాయం చూడండి ఒక మాట. 14వ అధ్యాయం 19వ వచనం.
అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. కాబట్టి ఆయన చేసినటువంటి గొప్ప కార్యం అన్నాడు. ఏంటి ఆయన చేసిన గొప్ప కార్యము? మొట్టమొదటిగా చూస్తే ఐగుప్తు నుంచి విడిపించడమే గొప్ప కార్యము. రెండోది ఏం చేస్తా వచ్చినాడంట, వారు అప్పుడు ఎలా ఉన్నారు? భయంలో ఉన్నారు, కలవరంలో ఉన్నారు. అలాంటి వారి నిమిత్తము ముందు నడిచినటువంటి ఆ దూత ఏం చేస్తూ వచ్చిందంట, వారి ముందు ఎవరు నడిచేవారు? మేఘస్తంభము నడిచి ఇశ్రాయేలు ప్రజలకు అరణ్యంలో మేఘస్తంభం నడుస్తూ వచ్చేది. కాబట్టి ఆ యొక్క మేఘస్తంభం ఇప్పుడు ఏమైపోయిందంట, వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచింది. వారి వెనుక ఏం చేస్తూ వచ్చిందంట, నిలుస్తూ వచ్చింది. కాబట్టి ప్రభు చేసేటువంటి గొప్ప కార్యంలో ఇది ఒకటిగా మనము చెప్పుకోవచ్చు. రెండోదిగా చూడండి 29వ వచనం. అయితే ఇశ్రాయేలీయులు ఆరిన నేలను సముద్రం మధ్యను ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడవలే నుండెను. కాబట్టి సముద్రం ఏమైపోయిందంటే ఇప్పుడు సముద్రం పాయలైపోతూ వచ్చింది. సముద్రం ఏమైంది? పాయలైపోతూ వచ్చింది. ఆ పాయలైనటువంటి సముద్రం ఎలా ఉందంట, ఆ నీళ్లు వారి కుడి ఎడమలను ప్రక్కలను గోడవలే ఉండెను. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? మధ్యలో ఉన్నాం. ఇటుపక్క ఏముంది? గోడ. ఇటుపక్క ఏముంది? గోడ. సముద్రం 2 పాయలుగా చీలిపోయినప్పుడు ఆ సముద్రం 2 గోడల వల్ల నిలబడుతూ వచ్చిందంట. వాళ్ళు ఎక్కడ నడిచిపోయారు? ఇప్పుడు ఎక్కడ నడిచిపోయారు? చూడండి, ఆరిన నేల. 106వ కీర్తన 8వ వచనం. అయినను ఆయన తన నామమును బట్టి వారిని బ్రతికించెను, రక్షించెను. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను. మైదానం మీద నడిచినట్లు వారిని అగాధ జలములలో నడిపించెను. ఎక్కడ నడిపించినాడంటే ఇప్పుడు ఎర్ర సముద్రం గద్దింపగా అది ఆరిపోయెను. మైదానం మీద నడిచినట్లు వారిని అగాధ జలములలో నడిపించెను. అగాధ జలములు. ఇప్పుడు వాగు ఎండిపోయింది. ఆ వాగు ఎండిపోతే అందులో ఏముంది? ఇప్పుడు బురద ఉందా లేదా? ఎండిపోయిన చెరువులు ఏముంటుంది? బురద ఉంటుంది. ఎంత లోతు ఉంటుంది అది? ఇప్పుడు సముద్రం పాయలైపోయిన మంచిగానే ఉంది, కానీ అడుగునే ఉంటుంది, అంత ఒండ్రు ఉంటుంది, బురద ఉంటుంది కదా. కాబట్టి వీళ్ళు ఎక్కడ నడిచిపోయారంట? అగాధంలో నడిచిపోయారంట. ఆ యొక్క నేల ఏమైపోయిందంటే ఇప్పుడు ఆ యొక్క అడుగు భాగము మైదానం. మైదానం అంటే ఏంటిది? గట్టి నేలగా ఆరిపోతూ వచ్చింది. అందుకొరకైనా ఏం చేస్తూ వస్తున్నాడంట, మైదానం మీద నడిచినట్టు వారిని అగాధ జలములలో నడిపించెను. వారి పగవారి చేతి నుండి వారిని రక్షించెను. శత్రువుల చేతి నుండి వారిని విమోచించెను. నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను. వారిలో ఒకడైనను మిగిలి ఉండలేదు. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానము చేసిరి. ఎప్పుడు చేసినారంట? దేవుడు వారు చేసిన కార్యాన్ని బట్టి ఆ వెనకాల వస్తున్నటువంటి ఆ సైన్యము ఎర్ర సముద్రం ఏమైపోయిందంటే ఇప్పుడు వీరైతే మైదానం కూడా నడిచిపోతూ వచ్చినారు, కానీ వెనకాల వచ్చిన పర్వ సైన్యం మళ్ళీ ఏమైపోతూ వచ్చింది? ఆ సముద్రంలోనే మునిగిపోతూ వచ్చినారు. కాబట్టి ఆ సమయంలో వారు చూసినటువంటి మాట చూడండి, నిర్గమకాండం 14వ అధ్యాయము 30వ వచనం. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించెను. ఇశ్రాయేలీయులు సచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూసిరి. ఎవరైతే చంపుదామని వచ్చారో, పట్టుకుందామని వచ్చారో వాళ్ళందరూ ఏమైపోయారంటే ఇప్పుడు వారందరూ ఏమైపోయారు? శవములే తేలుతూ వచ్చారు. ఆ టైంలో వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు ఇప్పుడు ఈ మాటను. 31వ వచనం. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యం. ఏ కార్యం అది? మొదటగా చూస్తే వారి వెనకాల మేఘస్తంభం నిలబడుతూ వచ్చినాడు, అగ్నిస్తంభం నిలబడుతూ వచ్చినాడు. రెండవదిగా చూసినట్లయితే సముద్రాన్ని పాయలుగా చేస్తూ వచ్చినాడు. మూడవదిగా చూసినట్లయితే అడుగు భాగాన్ని ఒక మైదానం వలె చేస్తూ వచ్చినాడు. నాలుగవదిగా చూసినట్లయితే ఆ ప్రజలందరినీ కూడా సురక్షితంగా బయటికి నడిపించాడు. ఐదవదిగా చూస్తే ఏం చేసినాడంట? ఆ సైన్యం అంతటిని ఆ సముద్రంలో
ముంచి ఒక్కను కూడా బ్రతకకుండా చంపివేస్తూ వచ్చినాడు. ఆ కార్యాలు చూసినప్పుడు వీళ్ళేమైపోయారంట, దేవుని యందు నమ్మిక ఉంచి ఆ తర్వాత ఏం చేస్తూ వచ్చినారు? 15వ వచనం, అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి, ఈ కీర్తన పాడిరి. అప్పుడు ప్రభువుని ఏం చేస్తూ ఉన్నారంట వారు? ప్రభు పేరిట కీర్తనలు పాడుతూ ఉన్నారు, ప్రభు పేరిట స్తుతి గానము చేస్తూ ఉన్నారు. అందును బట్టి మొట్టమొదటిగా చూస్తే ప్రభువును మీరు స్తుతించుడి. అర్థమవుతుందమ్మా? మీకు అర్థమవుతుందా? ప్రభుని ఏం చేయాలంట? స్తుతించాలి. ప్రభుని ఏం చేయాలి? ఇప్పుడు ఎందుకు స్తుతించాలి? ప్రభుని ఎందుకు స్తుతించాలి? ఆయన చేసిన కార్యమును బట్టి. ఆయన చేసిన కార్యం, ఏ కార్యం చేస్తూ వచ్చినాడు ఆయన? ఇప్పుడు చెప్పండి, ఏం చేస్తూ వచ్చినాడు? ఇశ్రాయేలీయులకు ఎర్ర సముద్రమును పాయడిస్తూ వారిని దాటిస్తూ వచ్చినాడు. కాబట్టి ఐగుప్తీయుల పట్ల ఆయన చేసినటువంటి గొప్ప కార్యం. కాబట్టి ఆ కార్యాన్ని చూసి వారు దేవుని నమ్మి అప్పుడు ఏం చేస్తూ వచ్చినారంట? దేవుడు చేసిన మేలును బట్టి ప్రభుని ఎంతగానో వారు స్తుతిస్తూ వచ్చినారు. ఇది మొదటిగా మనము చూసినట్లయితే ఆయన చేసినటువంటి కార్యాన్ని బట్టి మనం ఏం చేయాలి? ప్రభును ఆరాధించాలి, ప్రభును ఘనపరచాలి, ప్రభును కొనియాడాలి. కాబట్టి చూసినట్లయితే వారు ఏం చేస్తూ వస్తున్నారంటే ఇప్పుడు 15వ వచనంలో, అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. ఏమని పాడుతూ వచ్చినారు? యెహోవాను గూర్చి గానము చేసేదను, ఆయన మిగులు అతిశయించి జయించింది. చాలు. కాబట్టి మరి యెహోవాను గూర్చి ఆయన గానం చేస్తూ ఉన్నాడు, యెహోవాను గూర్చి ఆయన పాట పడుతూ ఉన్నాడు, యెహోవాను గూర్చి ఆయన చేస్తూ ఉన్నాడంట, కీర్తిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మొదటిగా ప్రభువును మనం ఎందుకు స్తుతించాలంటే ఆయన చేసినటువంటి గొప్ప కార్యం. రెండవదిగా చూడండి, కీర్తనలు 40వ కీర్తన 2వ వచనం, నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి నన్ను పైకెత్తును, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. నా అడుగులు ఏం చేస్తా వచ్చినాడంట? స్థిరపరచెను. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఆయన? ఇప్పుడు దావీదు కీర్తనకారుడు అంటా తన జీవితంలో ఉన్నటువంటి ఎన్నో పరిస్థితులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ఎన్నో కష్ట దుఃఖాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, అలాంటి తరుణములు వెళుతున్నటువంటి దావీదు యొక్క జీవితము. కాబట్టి అలాంటి ఈ కష్టాలన్నిటినీ, ఈ కన్నీటన్నిటినీ, బాధలన్నిటిని దేంతో పోల్చాడు? జిగటగల దొంగ ఊబి, నాశనకరమైన గుంట, జిగటగల దొంగ ఊబి. కాబట్టి నాశనకరమైన గుంటలో పడిన వారు, దొంగ ఊబిలో పడిన వారు బయటకు వస్తారా? వచ్చే ఛాన్స్ ఉందా? లేదు. కాబట్టి అలాంటి ఆయన శ్రమలు, ఆయన ఇరుకులు, ఆయన ఇబ్బందులు అలాంటివి ఉంటా వచ్చినాయి. చూడండి 69వ కీర్తనలో 69వ కీర్తన 2వ వచనంలో ఆయన చెప్తా వచ్చినాడు, నిలకనీయని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవచ్చున్నాను, అగాధ జనములలో నేను దిగబడి ఉన్నాను, వరదలు నన్ను ముంచివేయుచున్నవి. నిలకనీయని అగాధమైన దొంగ ఊబి అంటే నిలకనీయనంటే నీళ్ళలో నిలబడతామా మనం? నీళ్ళలో మనకు గట్టితనం దొరుకుతుందా? కాబట్టి ఆయనకు ఉన్నటువంటి సమస్యలు ఎలాంటివి అంటే, కాబట్టి ఆ రీతిగా ఆయన ఏం చేస్తూ వస్తున్నాడంటే దిగిపోతా, అగాధ జలంలో నేను దిగబడి ఉన్నాను, వరదలు నన్ను ముంచివేసి ఉన్నవి. అలాంటి టైంలో ఆయన ఏం చేస్తూ వచ్చినాడంట, ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచింది. నా అడుగులు ఏం చేసినాడంట? స్థిరపరిచినాడు. తన అడుగులు అంతకుముందు స్థిరంలో ఉన్నాయా? గట్టితనంలో ఉన్నాయా? లేవు. కాబట్టి అగాధములో ఆయన ఎంత గట్టిగా రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటే అంత లోతుకు దిగిపోతూ ఉన్నాడు. అలాంటి స్థలంలో నుంచి దేవుడు ఆయన చేస్తూ వచ్చినాడంట, పైకి లేపి బండ మీద నిలబెడతా వచ్చినాడు, తన అడుగులు స్థిరపరుస్తూ వచ్చినాడు. అందును బట్టి దావీదు మహారాజు ఏం చేస్తూ వచ్చినాడు? 3వ వచనం చూడండి, తనకు స్తోత్ర రూపము కొత్త గీతము మన దేవుడు నా నోట ఉంచును. రెండోదిగా చూసినట్లయితే
ప్రభువును మనం ఎందుకు స్తుతించాలి అంటే మన అడుగులను స్థిరపరచును. ఒకప్పుడు మన అడుగులు కూడా ఎలాంటివంట? ఒకప్పుడు మన అడుగులు ఎలాంటివి? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. రక్తం చెందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గంలో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరుగరంట. కాబట్టి వారి పాదాలు ఎలా ఉన్నాయి? రక్తం చెందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. కాబట్టి ఒకప్పుడు ఈ పాదములు ఎటు అటు తిరుగుతూ ఉండేవి. కాబట్టి ఏమాత్రం కూడా స్థిరమైనవిగా ఉండేవి కావు. కాబట్టి వారి యొక్క నడత ఏ స్థితిలో ఉందంట? నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి, శాంతి మార్గమే వారు ఎరగరండి. అలాంటి వారిని దేవుడు చేస్తూ వచ్చినాడంటే వారి అడుగులు స్థిరపరుస్తూ వచ్చాడు. కాబట్టి మరి ఆ తప్పుడు మార్గంలో నుండి, తప్పుడు జీవితంలో నుండి, తప్పుడు యొక్క స్థితిలో నుంచి దేవుడు తీసివేసి ఆయన స్థిరపరిచాడు. ఇప్పుడు ఎక్కడ పెట్టాడు? క్రీస్తున్నటువంటి బండ మీద నిలబెడుతూ వచ్చాడు. ఇది రెండవది. కాబట్టి ప్రభువును మనము స్తుతించుడి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనంలో చెప్పిన రీతిగా ప్రభువును మనం ఎందుకు స్తుతించాలి అంటే మొట్టమొదటిగా ఆయన చేసిన గొప్ప కార్యమును బట్టి, రెండోదిగా చూసినట్లయితే ఆయన మన అడుగులు ఏం చేస్తూ వచ్చినాడంట? స్థిరపరిచిన విధానాన్ని బట్టి, మూడవదిగా చివరిగా ఒక మాట చూసుకుని ప్రభువును మనము ఆరాధిస్తాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వచనం చివరిగా చూడండి, మాట చూసుకుందాం. పాపములు క్షమించుటకు మీరు తెలుసుకొనవలెనని చెప్పి పక్షవ గలవాయిని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి జనులకు చూచి భయపడి మనుషులకి అధికారం ఇచ్చిన దేవుణ్ణి మహిమపరచిరి. చాలు. మూడవదిగా చూసినట్లయితే ఏం చేస్తా వచ్చిందంటే ఆయనకు 5వ వచనం, రెండవ వచనం చూడమ్మా. 2వ వచనం, ఒకని వచ్చిరి, యేసు వారి విశ్వాసమును చూసి కుమారుడా ధైర్యంగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని. చాలు. ఏం చెప్పినాడంటే ఇప్పుడు నీ పాపములు క్షమించబడింది. మూడవదిగా చూసినట్లయితే ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? ఇప్పుడు పక్షవాయు గలవాన్ని మొట్టమొదటి ఆయన బాగు చేసినాడా, క్షమించినాడా? అర్థమైంది కదా. ఇప్పుడు ఎమర్జెన్సీగా ఒక పేషెంట్ ఉంటే ఎమర్జెన్సీ పేషెంట్ తీసుకుపోతే డాక్టర్ ఏం చేస్తారు? మొట్టమొదటిగా ఏం చేస్తారు? ఎమర్జెన్సీ అంటేనే ఆయన ట్రీట్మెంట్ అందించాలా. కాబట్టి ఈయన కూడా పట్టుకొని వచ్చారు. యేసు వారు చెప్పిన మొట్టమొదటి మాట ఏంటిది? ట్రీట్మెంట్ అందియకపోతే వాడికి ఏముండదంటే ఇప్పుడు చనిపోయే ప్రమాదము ఉంటుంది. అందుకొరకు ఎమర్జెన్సీ అంటారు. ఎమర్జెన్సీ అంటేనే అది అత్యవసరమైనటువంటి వైద్య సదుపాయం. అత్యవసరంగా వైద్యం అందించాలి, లేకపోతే ఏమైపోతారో కూడా తెలియదు. అయితే అలాంటిదే ఆయన దగ్గర తీసుకొని వస్తే యేసు ప్రభువు ఏం చేస్తూ వచ్చినాడు? ఇప్పుడు ఏం చేస్తూ వచ్చినాడంట? కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి. కాబట్టి క్షమించబడి అనయ్యేసరికి వీరంతా కూడా అభ్యంతరపడతా ఉన్నారు. కాబట్టి ఈయన పాపములు ఈయన క్షమించేదేంటి? కాబట్టి చూసేవాడు ఎలా ఉంటుంది? ఇప్పుడు అభ్యంతరకరంగా ఉంటా ఉంది కదా. ఏంటిదంటే అది వాడు బాగు కావాలి కానీ పాపాలు క్షమించేదేంటిది అంటే అప్పుడు యేసు ప్రభువు చెప్పేటువంటి మాట. కాబట్టి మరి చెప్పినటువంటి స్థితి ఏందయ్యా అంటే ఆ వైద్యము ఎలా ఒక మనిషిని రక్షిస్తూ ఉందో పాప క్షమాపణ కూడా ఏం చేస్తూ ఉందంటే ఒక మనిషిని రక్షించేది. ఏం చేసేదంటే అది కాపాడేది. పాపం వల్ల జీవితము మరణం. పాపానికి ఏం కావాలి? ఇప్పుడు క్షమాపణ కావాలి. పాపానికి ఏం కావాలా? క్షమాపణ కావాలి. కనుక మొట్టమొదటి చెప్పేటువంటి మాట. కాబట్టి వానికి ఏం చేస్తా వచ్చినాడంట? కాబట్టి నా కుమారుడు నీ పాపములు క్షమించబడి ఉన్నవి. ఆ తర్వాత చెప్తా వచ్చినాడు. ఆ తర్వాత ఏమంటా వచ్చినాడు? నువ్వు లేచి నీ మంచం ఎత్తుకొని వెళ్ళిపోమన్నాడు. నువ్వు లేచి కాబట్టి మొట్టమొదటి వానికి ఏమవసరం? ఇప్పుడు ఏమవసరం? క్షమాపణ అవసరం. క్షమాపణ అనేది అవసరం. కాబట్టి వీళ్ళు అనుకుంటూ వస్తున్నారు
కాబట్టి ఏనెవడు అసలు, ఏనెవరు క్షమించడానికి, ఏమైనా దేవుడా చూసేవారు అనుకుంటున్నారంట, అభ్యంతర పడతా వచ్చు. అప్పుడు ప్రభు చెప్పిన మాట ఏందంటే 9వ అధ్యాయము 6వ వచనము, ఆయన పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెను అని చెప్పి నువ్వు లేచి నీ ఇంటికి పొమ్మని చెప్పగా చాలు. కాబట్టి వాడికి ఏమొచ్చిందంటే ఇప్పుడు ఆరోగ్యం వచ్చింది, రెండవది ఏమొచ్చింది, మొట్టమొదటిగా మనకి పాప క్షమాపణ దొరికింది, రెండవదిగా ఆరోగ్యం కూడా దొరుకుతూ వచ్చింది. పక్షగాయ వల్ల వాడు నలుగురు చేత మోయించుకొని వచ్చాడు, నలుగురు చేత వాళ్ళు మోసుకొని వచ్చారు. కానీ పోయేటప్పుడు ఎలా పోతున్నాడు, వాడే లేచి తన మంచం ఎత్తుకొని తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. అప్పుడు జనాలు చూసి భయపడ్డారు. అసలు ఇది ఎలాంటి కార్యం, ఇది ఇలాంటి అధికారము ఏం రేపడుతూ వచ్చింది అక్కడ, వాడు లేచి తన ఇంటికి వెళ్ళింది. జనులు అది చూసి భయపడి మనసుకి అధికారం ఇచ్చిన దేవుణ్ణి మహిమపరచిరి. నిజంగా ఇతను ఎవరంట, దేవుని కుమారుడు. మూడవదిగా చూసినట్లయితే ఆయన ఏం చేస్తూ వచ్చినాడు, ఏం చేస్తున్నాడు మీకు అర్థమవుతుందా? ఏం చేస్తూ వచ్చినాడు మూడవదిగా ఆయన చేసిన కార్యం ఏంటిది, క్షమాపణ. ఏం చేస్తూ వచ్చినాడంట, క్షమాపణ. ఎవరు క్షమించినాడు, పక్షవాయువు గల ఉన్నటువంటి వాడిని పాపములు క్షమించాడు. తర్వాత అనుకున్నటువంటి ఆరోగ్యాన్ని ఇస్తా వచ్చినాడు. అందుకొరకే ఆయనకి ఏముందంటే భూమి మీద అధికారం ఉంది. ఎందుకొరకు అనగా మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన అనగా మన అపరాధముల క్షమాపణ కలిగి ఉన్నది. కాబట్టి ఎలా వచ్చిందంటే ఇప్పుడు ఇది దేవుని కృప మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మన అపరాధములకు ఏం కలుగుతూ వచ్చిందంట, క్షమాపణ. ఎలా వచ్చింది ఇది, ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన. ఆ ప్రియుని యందు అనగా యేసు క్రీస్తు వారి యందు ఆయన రక్తం వలన మనకు ఏం కలుగుతూ వచ్చిందంట, క్షమాపణ. కాబట్టి మరి ఆయన రక్తం చిందించకపోతే మనకు క్షమాపణ అనేది లేదు, మనకు విడుదల అనేది లేదు, మనకు విమోచన అనేది లేదు. కాబట్టి మనకు ఆయన విడిపించేదాని కొరకు, మన పాపాలు క్షమించేదాని కొరకు ఏం చేస్తూ వచ్చినాడంట, 2022 సంవత్సరాలకి లోకానికి వచ్చి ఆ కలువరి సిలువలో ఆయన సిలువ వేయబడుతూ వచ్చినాడు. కాబట్టి 3 మ్రేకుల పైన వేలాడుతూ వచ్చినాడు. కాబట్టి కొరడా దెబ్బలు, కాబట్టి ఆయన దేహం అంతా కూడా రక్తంతో కారిపోతూ వచ్చింది. కాబట్టి మన సిలువ వేయబడ్డాడు, తర్వాత చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేస్తూ వచ్చినాడు. కాబట్టి ఎందుకొరకై అంటే మానవునికి ఏం కలగాలంటే ఇప్పుడు క్షమాపణ. కాబట్టి నీకు నాకు క్షమాపణ ఇచ్చేదాని కొరకై ఆయన అమూల్యమైనటువంటి రక్తాన్ని ఆ కలువరి సిలువలో కారుస్తూ వచ్చాడు. యేసు రక్తం ప్రతి పాపమును కడిగి మనలను పవిత్రులుగా చేయును. యేసు రక్తం ఏం చేసిందంటే ఇప్పుడు పవిత్రులుగా చేయును. అందును బట్టి ప్రభుని మనం ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి, ఏం చేయాలంట? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము యోహాను భక్తుడు చెప్పినటువంటి మాట ఎంతో శ్రేష్టమైనది, ఎంతో అమూల్యమైనది. ఏంటంటే అది ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికి చెల్లును. ప్రభువుని మీరు స్తుతించండి. కాబట్టి ఎందుకని స్తుతించాలా చెప్పండి ఇప్పుడు, ఎందుకని ప్రభువుని స్తుతించాలా? ఎందుకు? మొట్టమొదటిగా ఏం చేసినాడంటే ఆయన చేసిన గొప్ప కార్యమును బట్టి, అయ్యా ఐగుప్తున్నటువంటి లోకంలో నన్ను విడిపించావు, అందును బట్టి మీకు ఎంతో వందనాలు. రెండవదిగా చూసినట్లయితే నా పాదములు స్థిరపరిచావు. కాబట్టి లోకమనే జిగటగల దొంగ ఊబిలో నేను కూరుకొని పోయినయ్యా, నన్ను విడిపించావు. నాడుగులు బండ మీద స్థిరపరిచావు, అందును బట్టి మీకు ఎంతో వందనాలు. మూడవదిగా చూసినట్లయితే నా పాపములు క్షమించావు. నా పాపములు క్షమించేదాని కొరకు, నా పాపలను విడిపించేదాని కొరకు మీ అమూల్యమైన రక్తాన్ని కాచావు, నా కొరకు చనిపోయావు, సమాజం తిరిగి లేస్తా వచ్చావు, అందును బట్టి మీకు ఎంతో వందనాలు. కాబట్టి ఇప్పుడు ఎవరికంటే పొందనరు కూడా ఎవరంట? ప్రభువును మీరు స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావం. ఇప్పుడు ఎవరి అంటే ఇవి? ఎవరివి చెప్పండి?
ఎవరివి? దేవునికే చెల్లిను. మంద కాచి మంద పాలు తాగని వాడు ఎవడు అని రాయబడింది. అర్థమవుతుందా మీకు? మందను కాచి మంద పాలు తాగని వాడు ఎవడు? కాబట్టి మరి కాచేవాడే దానికి అర్హుడా లేదా? కాచేవాడే అర్హుడు. కాబట్టి మా మందను కాస్తా ఉన్నాడు, దీవారాత్రి దాన్ని కాస్తా ఉన్నాడు, భద్రపరుస్తూ ఉన్నాడు, దానికి క్షేమాన్నిస్తూ ఉన్నాడు. దాని మీద హక్కు ఎవరికి ఉంటుంది? దాని ద్వారా వచ్చిన ఫలం ఎవరిది? ఇప్పుడు ఎవరిది? ఆకాశే వ్యక్తిది. అలాగనే యేసుప్రభువు మన కొరకు ఏం చేస్తూ వచ్చినాడంట? ఆయన గొప్ప కార్యాలు చేస్తూ ఐగుప్తు అనేటువంటి లోకం నుంచి మనల్ని విడిపించాడు. లోకం మన ఐగుప్తు నుంచి విడిపించాడు. రెండవది, నాశనకరమైన గుంటలో నుండి తీసి బండ మీద నిలబెడుతూ స్థిరపరుస్తూ వచ్చాడు. మూడవది, మన పాపాలు క్షమిస్తూ వచ్చాడు. అందును బట్టి ప్రభుని ఏం చేయాలంటే మనము ఏం చేయాలి? స్తుతించాలి. ప్రభుని ఏం చేయాలంట? స్తుతించాలి. ప్రభును గణపరచాలి, ప్రభును కొనియాడాలి. నేటి వరకు మనం సజీవులుగా ఉన్నాము అంటే ఎంతోమంది కరోనా దినాల్లో అనేక మంది రాలిపోతూ వచ్చారు. వారికంటే మనం ఎక్కువైన వారమా? మనం వారికంటే యోగ్యులమా? వారికంటే అర్హులమా అంటే కానే కాదు. ఎలానంట? దేవుని యొక్క ఉచితమైన కృప వలన మనము బ్రతికి ఉన్నాం. అందును బట్టి ప్రభుని ఏం చేయాలి? మనము ఆరాధించాలి, ప్రభువును మనము గణపరచాలి. ఆ రీతిగా ప్రభువును ఆరాధించేదాని కొరకై మనం అందరం లేచి నిలబడి చిన్న పల్లవి పాడుకొని మనం ప్రభువును ఆరాధిస్తాం. ఆ రీతికి ప్రభు మనం సిద్ధపరచును గాక. మనందరం లేచినప్పుడు చిన్న పల్లవి పాడుకొని పాట సంఖ్య 240. పల్లవి మొదటిసారి పాడుకుందాం. ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనము ఉత్సాహించెదము. ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనము ఉత్సాహించెదము. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించెనా. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించెనా. ఇంతవరకు కాచే స్తోత్రము స్తోత్రములు. ఇంతవరకు కాచే పాత్రులముగా సేవింతుము. పాత్రులముగా సేవింతుము. దైవ కార్యములు